హాయ్ అందరికి, నేను మీ సన్నీ వ్లాగ్స్ నెల్లూరు. మొత్తానికైతే నిన్న త్రిశూర్ ఫెస్టివల్ మొత్తం కవర్ చేసా. ఈరోజు అయితే నేను మున్నార్ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యా. మున్నార్ ఖచ్చితంగా చూడాల్సిందే. కేరళ వచ్చి మున్నార్ చూడకుండా వెళ్ళామంటే మామా ఇంకా జీవితంలో నువ్వు కేరళకి రావాలే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చర్చి అనేది ఒకటి ఉందంట ఫ్రెండ్స్. ఆ చర్చి ఇదే. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, మీకు డైరెక్ట్ వ్యూ చూపించేయడమే. ఈ చర్చి బ్రిటిష్ కాలం నాడు ఈ చర్చి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల ఎలా ఉందో కూడా చూపిస్తారండి. చూడండి లోపల ఎలా ఉందో, సూపర్. అంతే, అసలు మామూలుగా లేదు. అసలు ఆ గోల్డెన్ లైట్స్కి అక్కడ దేవుడు జీసస్, నేను కూడా అసలు ప్రేయర్ చేసుకున్నా 5 minutes. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మున్నార్కి వెళ్ళాలంటే త్రిశూర్ నుంచి డైరెక్ట్ అయితే మనకి మున్నార్కి బస్సేలో లేదు. అప్పుడు మనం అక్కడ ఎంక్వైరీలు అడిగితే ఏం చెప్పారంటే ఫస్ట్ ఎర్నాకుళంకి వెళ్ళి ఎర్నాకుళం నుంచి రేపు మార్నింగ్ 8:40కి ఇంకా 1 అవర్కి ఇంకా బస్సు అయితే ఎలా ఉంటుందని చెప్పడం వల్ల అది తెలుసుకొని మేమైతే ఇప్పుడు త్రిశూర్ నుంచి ఎర్నాకుళం బస్సు ఎక్కి ఇప్పుడు డైరెక్ట్ కొచ్చికి అయితే అసలు ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు కొచ్చిలో ఉన్నాం మేము. కొచ్చిలో వెళ్తానే నేను ఈ వ్యూ అయితే తెస్తున్నా. మీరు దీన్ని చూసి మళ్ళీ త్రిశూర్ అనుకుంటారేమో. త్రిశూర్ అయితే కాదు, ఇది కొచ్చి సిటీ. చూడండి అంతా మెట్రో, ఈ బ్రిడ్జ్లు, ఆ బిల్డింగ్స్, ఇదంతా కొచ్చి సిటీ. ఈ కొచ్చి సిటీని మినీ గోవా అని కూడా అంటారంట. చూడండి, గోవాకి కొంచెం దూరంలో ఉన్నా కూడా దీన్ని మినీ గోవా అంటారంట. ఈ కొచ్చి కవర్ చేద్దామని మాకు ఎప్పుడు అనిపించిందంటే ఈ సిటీ చూస్తుండగానే మనకి కొచ్చిని కూడా కవర్ చేయాలని అయితే నాకైతే అనిపించింది. కానీ మన ప్లాన్ ఏంది, మున్నార్. ఫస్ట్ మున్నార్కి వెళ్ళేదాకా మన మనసు అసలు ఆగదు కదా, ఎందుకంటే మనం ముందుకే నేచర్ లవర్. అందుకోసం ఫస్ట్ మున్నార్కి వెళ్ళి నెక్స్ట్ టైం కొచ్చిని కూడా కవర్ చేద్దామని నేనైతే అనుకున్నా. కానీ మా వాడు ఏమంటాడో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ఇప్పుడు వెళ్తున్న ఈ బస్సు, ఈ జర్నీ, ఇది మొత్తం స్ట్రీట్ మొత్తం కొచ్చి సిటీ. చూడండి మొత్తం మీకు ఫార్వర్డ్ చేసి ఫాస్ట్గా చూపిస్తాను. చూసారా, మొత్తం కొచ్చి సిటీ. ఇది అంతా కొచ్చి సిటీ. ఆ స్ట్రీట్ ఎంత ఎట్టుందంటే సూపర్ ఉంది అసలు. నైట్ వ్యూ అసలు కొచ్చి ఇంత బాగుంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ఈ కొచ్చి గురించి. సో మొత్తానికైతే ఎర్నాకుళం బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఫస్ట్ దిగంగానే మనం చేయాల్సిన పని ఏంది, రూమ్ తీసుకోవాలి. రూమ్ మన బడ్జెట్కి తగ్గట్టు మనకు అనుకూలంగా ఉండే రూమ్ అయితే మనం తీసుకోవాలి. కాబట్టి కాసేపు రూమ్ కోసం సెర్చ్ చేసి తర్వాత మీకు వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఓకేనా? సో రూమ్ అయితే దొరికింది. 1600 ఛార్జ్ చేశాడు. మార్నింగ్ వెళ్ళిపోతామన్నా కొంచెం అన్నా తగ్గించన్నా కానీ అసలు రూపాయి తగ్గలేదు. 1600 వేయాల్సిందే అని అయితే అన్నాడు. మొత్తం ఏసీయే. అది నా బెడ్, ఏసీ, ఇది బాత్రూమ్, ఇక్కడ టేబుల్ ఒకటి ఇచ్చారు. చూసి ఇప్పుడే ఇప్పేసాను. అబ్బా ఎట్టుందంటే ఈ జర్నీకి నాయన మైండ్ బ్లోయింగ్. నిన్న త్రిశూర్ అంతా విజిట్ చేసి ఫ్యాన్ చూడండి నెట్ అయిపోయింది, పువ్వు పట్టిపోయింది మొత్తం ఫ్యాంటు. ఫ్రెష్గా స్నానం చేసి తినేసి పడుకునేసి మార్నింగ్ అయితే మున్నార్కి చలో జాయిగా మున్నార్కి అయితే వెళ్ళిపోవాలి. సారీ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే ఇప్పుడు ఎర్నాకుళం బస్ స్టాప్కి వచ్చేసి మున్నార్ బస్సు అయితే ఎక్కేసాం. నాకైతే ఒక సీటు కూడా దొరకల. స్టూడెంట్స్ అంట 40 మంది మొత్తం బస్సు బుక్ చేసుకున్నారు. అయినా పర్లేదు, నిలబడుకునైనా వెళ్ళిపోతారా, నెక్స్ట్ బస్సు వస్తుందో రాజో కూడా తెలియదు అని చెప్పేసి మేమైతే బస్సు అయితే ఎక్కేసాం. బస్సులో ఎక్కి వెళ్తా ఉండగా కొద్ది దూరంలో అన్నోళ్ళు అయితే మ్యూజిక్ ఒకటి స్టార్ట్ చేశారు. మ్యూజిక్ ఎంజాయ్ వాళ్ళు అబ్బా నాయన మాస్ చేశారు. ఒకసారి వాళ్ళు ఏ మ్యూజిక్ ఏం పాట పాడుతున్నారో కూడా మాకైతే అర్థం కాలేదు. అసలు ఆ మలయాళం మనకు రాదు కదా. ఆ పాటలు పాడుకుంటా ఒకన్న గిటార్ వాయిస్తా ఎంజాయ్ చేస్తా అయితే వాళ్ళు జర్నీని స్టార్ట్ చేశారు. ఒకసారి మీకు వినిపిస్తా ఏం సాంగ్ అనేది, మీరు వినండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా అన్నోళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళతో కలిసి మేము కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మున్నార్ అయితే స్టార్ట్ అయింది. ఇదే స్టార్టింగ్. ఫస్ట్ రైటు కొండ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి కొండ ఎలా ఉందో. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది జస్ట్. ఇంకా మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి ఇంకా 40 kilometers అయితే ఉంది. మొత్తం 40 kilometers రీచ్ అయితేనే మనకి మున్నార్ ఊర్లోకి అయితే మనం అయితే వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మున్నార్ పాత బస్ స్టాప్లో అయితే బస్సు దిగేసి ఒక 500 meters ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ రెంట్ బైక్లు అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పి అక్కడ వేరే వాళ్ళని అయితే చెప్పారు. ఇక్కడ చూసారా, రూమ్స్ అండ్ రెస్టారెంట్ అని చెప్పారు. ఈ రూమ్ దగ్గర అయితే మనకి బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రాయల్ రెంటెడ్ అంట. చూడండి ఇక్కడ కార్లు కూడా అవి రెంట్వే. బైకులు అక్కడ ఉండే బైకులు కాదు. కానీ ఇక్కడ ఒక షెల్టర్ లాగా చిన్న బంక్ వేస్తున్నారు కదా,
ఇక్కడ ఈ స్కూటీ, ఈ స్ప్లెండర్, ఈ పల్సర్ అయితే 3 బైకులు రెంట్కి ఇస్తారంట. ఇక్కడైతే పెద్ద ఆయన ఎవరో కూర్చోంటారని చెప్పారు. ఆయన అయితే ఇక్కడ లేడు, లోపల ఉంటాడని చెప్పి సీనుగాడు ఆయనతో మాట్లాడడానికి అయితే లోపలికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి పల్సర్ అయితే కొంచెం బాగానే ఉంది. ఈ పల్సర్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. పల్సర్ బాగుంటుందో లేదో, కండిషన్ ఎలా ఉంటుందో అయితే మాకైతే తెలీదు. ఇంకా బైకులు రెంట్కి కదా, బాగానే అయితే వాడేసి ఉంటారు. ఎట్లా ఉన్నా జాగ్రత్తగా చిన్నగా తోలితే మనకి అదే సరిపోద్ది కదా. అందుకోసం ఇక్కడ చూడండి మొత్తం అదే మునార్. ఇది మునారు ఊర్లోకి అయితే వచ్చాం మనం. ఇక్కడైతే పార్కు అన్నీ బాగున్నాయి. చూడండి ఎలా ఉందో. ఇదే మేము తీసుకోబోయే రెంట్ బైక్. చూడండి వీడు ఎంతసేపు రారా ఏం మాట్లాడుతున్నావురా, ఇంత మలయాళంలో మాట్లాడుతున్నావు, హిందీలో మాట్లాడుతున్నావురా నాయన, రారా త్వరగా. బైక్ తీసుకొని ఇక్కడ రూమ్స్ అని చెప్పి మన బడ్జెట్కి తగ్గట్టు ఉంటాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్యూర్ వెజ్ హోటల్ కూడా ఒకటి ఉంది. ఇది మేము తీసుకున్న మినిస్ట్రీ వ్యూస్ అంట రూమ్స్. ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ హోటల్ ఒకటి ఉంది చూడండి, ప్యూర్ వెజ్ అని. అక్కడికైతే వచ్చి మళ్ళీ తినాలి. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి అయితే బ్యాగ్స్ అన్నీ పెట్టేసి అయితే మళ్ళీ వచ్చి అయితే తింటాము. రూమ్లో నుంచి బయటకు వచ్చి ప్యూర్ వెజ్ కదా అని చెప్పి హోటల్లోకి వస్తే వాడు ఏమున్నాయని అడిగితే చపాతీ, సాదా బిర్యానీ, పరోటా అన్నాడు. సరేలే సాదా బిర్యానీ తిందామని చెప్పి సాదా బిర్యానీ చెప్తే ఈ హోటల్లో వాడు ఏం తీసుకొచ్చాడు చూసారా, ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని అప్పటికప్పటికే వేడి చేసి రైసు, 4 బీనీస్ ముక్కలు వేసుకొని కారం చల్లి చూడండి ఎట్ట తీసుకొచ్చాడు. ఇది సాదా బిర్యానీ అంట. మొత్తానికి ఏదో ఒకటి తినేసి కాస్త ముందుకు వచ్చి నడుచుకుంటూ అరగ తీసుకుందామని ఇక్కడైతే ఐ లవ్ మునార్ అని చెప్పేసి అయితే ఉంది. మా వాడు విజిట్ చేసాడు. అక్కడ వరకు కపిల్స్ ఉన్నారని చెప్పి మళ్ళీ వచ్చేసాడు. ఇదే గేటు చూడ.